బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో హుజూరాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హస్తం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్లో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి, దుర్గం రాజేశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, రైతు బంధు సమితి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ మంచాల పొట్టన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషన్, గణపతి రెడ్డి ఇతర నేతలు పార్టీలోకి చేరారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో హుజూరాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హస్తం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్లో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి, దుర్గం రాజేశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, రైతు బంధు సమితి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ మంచాల పొట్టన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషన్, అలాగే గణపతి రెడ్డి ఇతర నేతలు పార్టీలోకి చేరారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఎన్నికున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి ఎన్ని రాజకీయ ఇబ్బందులకు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ అన్నారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చెప్పారో, ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలని చెప్పారు. నిరసనలు తెలపడం వంటి ప్రాథమిక ప్రజల హక్కులు కూడా ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు ఆయన. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో హుజూరాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హస్తం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్లో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి, దుర్గం రాజేశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, రైతు బంధు సమితి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ మంచాల పొట్టన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషన్, గణపతి రెడ్డి ఇతర నేతలు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి పార్టీలోకి చేరారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కండువాల కప్పి వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో హుజూరాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హస్తం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్లో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్లు బాలూరు గోవర్ధన్ రెడ్డి, దుర్గం రాజేశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, రైతు బంధు సమితి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ మంచాల పొట్టన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషన్, గణపతి రెడ్డి ఇతర నేతలు
కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో అలాగే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హస్తం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్లో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్లు బాలూరు గోవర్ధన్ రెడ్డి, దుర్గం రాజేశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, అలాగే రైతు బంధు సమితి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ మంచాల పొట్టన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషన్, గణపతి రెడ్డి, ఇతర నేతలు పార్టీలోకి చేరారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి కండువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. థ్యాంక్ యూ. అయితే ఆదిలాబాద్ లో మాత్రం కాంగ్రెస్ హవా నడుస్తుంది. కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక కొత్త జోష్ అయితే కనబడుతోంది. ఎప్పుడైతే ఆయనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వలసలైతే జోరుగా ఊపందుకున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా కాంగ్రెస్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో భారీగా చేరికలు అయితే జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ రోజు చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ లకైతే బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ బీజేపీ నుంచి అయితే ముఖ్య నేతలు అంటే గతంలో ఆయా పార్టీల్లో పదవులు అనుభవించిన వారు, ఆ తర్వాత ఆయా పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు బీఆర్ఎస్ బీజేపీ నుంచి అయితే దాదాపుగా ఒక 5-6 నేతలు ఈ రోజు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అయితే పార్టీ కండువాలు కప్పుకోవడంతో ఒక పార్టీకి అయితే ఒక బలం అయితే అంటే ఒక కొత్త బలం అయితే చేకూరినట్టుగా భావించవచ్చు. ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఒక వేవ్ ప్రకారంగా కంది శ్రీనివాసరెడ్డి యొక్క గెలుపు నల్లరి మీద నడకలా భావించవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అయితే అంటే ఇప్పుడు చేరినటువంటి ఒక నేతల చేరికతో అయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని విశ్వసించవచ్చు. అలాగే చేరిన నేతలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి అయితే మద్దతు పలుకుతాం. దాదాపుగా 50,000 మెజార్టీతో ఆయన్ను గెలిపించుకొని తిరిగి అసెంబ్లీకి పంపిస్తామన్నట్టుగా ఆ నేతలు అయితే చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ ఎన్నికల్లో విజయం తథ్యంగా మనం భావించవచ్చు. ఎందుకంటే వలసలు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నటువంటి ఒక వలసలు దీన్ని చాటుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా అంటే ఇది ఒకటే కాదు, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక అంటే ఈ గెలుపు అంచనా ఎలా వేయచ్చంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే జోగు రామన్నకైతే అడుగడుగున నిరసనల కోరు ఇక్కడ తలెత్తుంది. ఏ నియోజకవర్గంలోని ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక గ్రామస్తులు అయితే అక్కడ అడ్డుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే కంది శ్రీనివాసరెడ్డికి అయితే పూర్తి మద్దతు అయితే ప్రతి గ్రామం నుంచి కూడా కనబడుతోంది. ప్రతిరోజు కూడా క్యాంప్ ఆఫీస్ లో దాదాపు 500 మందికి పైగా రోజు ప్రతి గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణం నుంచి పలు కాళ్ళ నుంచి కూడా తరలి వచ్చి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా పార్టీలో చేరుతున్నారు. వారితో పాటు ఇలాంటి నాయకులు అంటే పేరున్న తర్వాత పదవులు అనుభవించిన బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నాయకులు కూడా చేరికతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్టుగా భావించవచ్చు. రైట్. ఇంకోటి సత్యనారాయణ ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా మీరు అన్నట్లు ఆయన చేరిక తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా
అభ్యర్థులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకోటి, వారు అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వీడి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ప్రధానంగా ఏ కారణాలు తెలుస్తున్నాయి అంటే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా లోకలకు ఉన్నటువంటి పరిస్థితి, చాలా మందికి సరైనటువంటి స్థానం లేదన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వీటి కారణంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ పెరుగుతుంది కారణంగానే వస్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ అంటే బీఆర్ఎస్ లో ఇప్పటికే దిగువ శ్రేణి నేతలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ శ్రేణుల్ని అంటే దిగువ స్థాయి నేతల్ని పట్టించుకోకపోవడం అనేటటువంటిది, దిగువ స్థాయి నేతలకు పార్టీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేటటువంటిది ఇక్కడి శ్రేణుల్లో అయితే అంటే దిగువ స్థాయి నేతల్లో అయితే కీలకంగా అంటే నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇది అదొకటి కారణం అయితే, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకోకపోవడం కూడా, అంటే స్థానిక నేతలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మిగతా నాయకులు పార్టీ అధిష్టానం అంటే వీళ్ళందరినీ కలుపుకోకపోవడం కూడా ఈ చేరికలకి బలం చేకూరుస్తుంది. అలా బీజేపీ నుంచి కూడా అనుకున్న స్థాయిలో ప్రధానంగా ఇక్కడ బీజేపీ నేతల్లో కూడా ఒక నిరుత్సాహం ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ అధిష్టానం నిర్ణయాలు కూడా ఇక్కడ బీజేపీ నేతలకు కొంత నిరుత్సాహానికి గురి చేసినట్టుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆదిలాబాద్ అభివృద్ధికి అంటే ఏదైతే అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ లో అభివృద్ధి మాత్రం ఎక్కడా కనబడడం లేదని, ఇక్కడికి ఉన్నటువంటి పార్టీ ఏదో అధికార పక్షం ఉన్నటువంటి ఎలాంటి న్యాయం చేయట్లేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఈ యొక్క భారీ చేరికలు అయితే బీఆర్ఎస్ బీజేపీ నుంచి అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఇంకోటి ఫైనల్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే, కంది శ్రీనివాసరెడ్డి అనేది ఒక వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని నమ్మించి అంటే వారికి నమ్మకాన్ని కలిగించి అభివృద్ధి చేస్తామని చెప్పడంతో పాటు, గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జోగురామన్న వైఫల్యం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం సక్సెస్ అవడం మూలంగానే ఈ చేరికలు ఊపిరి అందుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని మనం భావించవలసిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నుంచే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నట్టుగా నేతలు చెప్తున్నారు. ఆయన రావడంతోనే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఎప్పుడైతే ఆయన ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గంలో అయితే ఒక కొత్త జోష్ అంటే నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక కార్యకర్తలు నేతలు చెబుతున్నమాట, ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి చేరుకుతో మాత్రం ఒకప్పటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చూస్తున్నామని, తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అలాగే దాంతో పాటుగా కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఒక సామాజిక సేవా కార్యక్రమాలే కావచ్చు, తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న తీరు అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే ఏమి అంటే గత 15 ఏళ్లుగా ఉన్నప్పటికీ కూడా ఆదిలాబాద్ అభివృద్ధికి ఆయన చేసింది ఏమిటి, ఆ తర్వాత ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరాయి, ప్రజలకు ఇంతవరకు ఏం జరిగింది అనేటటువంటిది గ్రామానికి వెళ్లి కంది శ్రీనివాసరెడ్డి ఆ యొక్క గ్రామస్తుల్ని కలిసి ప్రశ్నించడం, ఆ తర్వాత ఒక మంచి అంటే అధికార పక్షాన్ని ప్రశ్నించే గొంతుక కంది శ్రీనివాసరెడ్డి, ఇతని ద్వారా మనకు లబ్ధి చేకూరుతుంది అనేటటువంటి ఒక నమ్మకం భరోసా ఆ గ్రామస్తుల్లో కలిగింది కాబట్టి ఆ గ్రామస్తులందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు గ్రామాన కూడా తరలి వచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతూ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదనేటువంటి ఒక గట్టి నమ్మకం ప్రజల్లో అయితే వ్యక్తమవుతోంది. దాని కారణంగానే ఈ భారీ చేరికలు జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్యనారాయణ.